వైఎస్ఆర్సీపీ తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. ఇటీవల కొన్ని దిద్దుబాటు చర్యలకైతే పూనుకున్నారు. ఉదాహరణకు చిలకలూరుపేటలో 2019లో గెలిచిన విడుదల రజనీని 2024 వచ్చేసరికి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానానికి బదిలీ చేశారు. ఇటీవల మళ్ళీ ఆమెను తిరిగి చిలకలూరుపేటకి ఇన్ఛార్జ్ చేశారు. ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకి పూనుకుంటున్నప్పటికీ ఇతర అనేక చోట్ల మాత్రం ఈ కుర్చీలాట ఇంకా కొనసాగిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఉదాహరణకు విశాఖ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో విశాఖ అర్బన్ జిల్లాకి అధ్యక్షుడిగా తొలుత గుడివాడ అమర్నాథ్ని ప్రకటించారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లాకి, అంటే విశాఖ రూరల్ ప్రాంతంగా భావించేటువంటి అనకాపల్లి జిల్లాకి కరణం ధర్మశ్రీని అధ్యక్షుడు చేశారు. ఇది ప్రకటించి 4-5 నెలలు గడవక ముందే ఇప్పుడు మళ్ళీ కరణం ధర్మశ్రీని తొలగించి అనకాపల్లి జిల్లాకి గుడివాడ అమర్నాథ్ని ట్రాన్స్ఫర్ చేశారు. గుడివాడ అమర్నాథ్ స్థానంలో విశాఖలో కేకే రాజుని జిల్లా అధ్యక్షుడు చేశారు. ఏంటి బదిలీల పరంపర? ఎందుకని ఇంకా పూర్తిగా ఒక తుది నిర్ణయానికి రాకుండా ఏదో నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం, దాన్ని మళ్ళీ సర్దుబాటు చేసుకోవడం, ఎందుకు ఇలా జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అనేటువంటి ప్రశ్నలకు ఈ పరిణామాలు ఆస్కారమిస్తున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గెలిచిన గుడివాడ అమర్నాథ్ని 2024 వచ్చేసరికి విశాఖ జిల్లాలో ఉన్న గాజువాక్కి బదిలీ చేశారు. గాజువాకలో ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తేడాతో ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. దాంతో ఇప్పుడు ఆయన అనకాపల్లి జిల్లాకి మళ్ళీ రిటర్న్ కావాల్సి వచ్చింది. అంటే అనకాపల్లి టు గాజువాక, గాజువాక టు చోడవరం అన్నట్టుగా 3 ఎన్నికల్లో 3 స్థానాల్లో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ బరిలో దిగాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చోడవరం గుడివాడ అమర్నాథ్ రావడంతో అక్కడున్న కరణం ధర్మశ్రీ తన స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అందుకు గాను కరణం ధర్మశ్రీకి అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. అది కూడా 4-5 నెలలు తిరగకముందే ఆ స్థానం కూడా పీకేసి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ చేతిలో పెట్టేశారు. మరి ఇది వైఎస్ఆర్సీపీకి మేలు చేస్తుందా? ఇట్లాంటి కుర్చీలాట పదే పదే ప్లేసులు మారుస్తున్నటువంటి వైనం కారణంగా ఆ పార్టీకి ఏమన్నా ప్రయోజనం దక్కుతుందా? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. ఇక విశాఖలో కేకే రాజుని జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి వైనం మీద కూడా అనేక మంది పెదవిరుస్తున్నారు. వాస్తవానికి విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు విజయం సాధించిన దాఖలాలు లేవు. 4 విశాఖ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి వరుస 3 ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. అలాంటి ప్రాంతంలో బలమైనటువంటి నాయకులకి అవకాశం ఇచ్చి బలమైనటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి సమయంలో ఉత్తరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2 ఎన్నికల్లో ఓటమి పాలైన కేకే రాజుని నగర అధ్యక్షుడిగా నియమించినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఆయన ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అటు భీమిలి నుంచి ఇటు గాజువాక వరకు, మరోవైపు ఎస్కోట, ఇలాంటి నియోజకవర్గాల్లో కేకే రాజు ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రయోగాల ద్వారా, ఇలాంటి ప్రయత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం ఆశిస్తున్నారు, ఆ పార్టీ ఎంత మేరకు బలపడుతుంది అనేటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. మరి నిజంగానే ఇలాంటి మార్పులు చేర్పులు కూర్పులు, ఈ కదలికలు, ఈ బదిలీలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి మేలు చేసేనా, లేకుంటే మరోసారి తీవ్రమైనటువంటి నష్టానికి కారణమయ్యేనా? ఇవన్నీ తేలాల్సినటువంటి అంశాలు.